ముందుగా నేలని శుభ్రపరచుకోవాలన్నమాట. మీరు ఎక్కడైతే టెంట్ వేయాలనుకుంటున్నారో అక్కడ నేలని ముందుగా శుభ్రం చేసుకోండి. వెళ్ళండి. అది అమ్మా స్వచ్ఛ భారతి ఆగు. శుభ్రం చేయమంటే అర్థం పక్క వాళ్ళ ప్లేస్ నాశనం చేయమని కాదు. నీ చెత్త నా ప్లేస్ లోకి రాకుండా శుభ్రం చెయ్యి. అర్థందా? గట్లనే సారు. శిరీష, ఏ శిరీష, ఏంటో చెప్పు. ఏం జరుగుతుంది? టెంట్ వేయడానికి శుభ్రం చేస్తున్నారక్క. ఓహో, అసలు నేను ఇలా గుడిదల్లా మారడానికి కారణం ఆ శ్వేతేనే. ఆ శ్వేత దానికి కూడా పనిష్మెంట్ ఇప్పించాలి. కానీ దానికి పనిష్మెంట్ ఇవ్వడం మన వల్ల కాదు కదక్కా. హే, దాని బొంద. ఆ శ్వేతకి గీతకి ఏదో గొడవ పెట్టావనుకో, ఇద్దరు కొట్టుకుని చస్తారు. దాంతో సింహంగాడు వచ్చి పనిష్మెంట్ అని ఇస్తాడు. ఆ కానీ అత్తయ్య గారు ఉన్నారు కదా, గొడవ పండిస్తారా అక్క? అత్త అంట అత్త. అత్త లేదు, మున్సిపాలిటీ చెత్త లేదు. అయినా ముసలి దానికి తెలిసినట్టు గొడవ పెడతామా ఏంటి? పెద్ద చెప్పు వస్తుంది. అత్తయ్య గారు తిట్టడం పాపం అక్క. వాడిది గుడ్డేం కాదు. అదేమన్నా దేవత తిడితే పాపం రావడానికి? మన పాలిట దెయ్యం, మనల్ని హింసించడానికి వచ్చిన భూతం. ఇంకా 5 ఏళ్ళు ఆగితే ఎలాగూ చచ్చేది కదా అని ఆగాను. కానీ లేదంటే అన్నంలో పురుగుల మందు కలిపి ఎందులో అయినా పోసేసి ఎప్పుడు చంపేసేదాన్ని. పాపం అక్క, తన వల్లే కదా మనకి ఇన్ని కోట్ల ఆస్తులు వస్తుంది. దాని మొఖం. ఆ కక్కుర్తి దాని వల్ల వచ్చిన ఆస్తి మొత్తం దాని బొంద మీద కొట్టుకుంటుంది. కానీ మన ఖర్చుకి 1 పైసా కూడా రానివ్వదు. అందుకే ఆ గీత ఆస్తి మన చేతికి రాగానే ఆ ముసల్దాన్ని లేపేద్దాం. కొడుకులు అడిగితే డబ్బులొచ్చిన ఆనందంలో గుండాగి చచ్చిపోయిందని నమ్మించేద్దాం. అప్పుడు ఆస్తి మనకి, ఆస్తికలు ఇదిగో కొడుకులకి. ఎలా ఉంది మన ప్లాను? అవునే, నేనే మీ నిజస్వరూపాలేంటో తెలియక మీకు ఆస్తులు కూడబెడదామని నానా గడ్డి తింటున్నాను. ఆ సింహంగాడి పుణ్యమాని మీ అసలు బుద్ధులేంటో బాగా బయటపడింది. సారీ అత్తయ్య గారు, ఇంకెప్పుడు అలా మాట్లాడు. నేను జంపు. మళ్ళీ దొరుకుతావు కదా, అప్పుడు చెప్తానే. చెప్తాను నీ సంగతి. చెప్తానుండు. శుభ్రం చేస్తుంటే చెత్త వేస్తావేంటి? మర్యాదగా వచ్చి క్లీన్ చేయి. నేను వెయ్యకుండా ఎట్లా క్లీన్ చేస్తానే? నేను చెయ్యకపోతే ఈ చెత్త మొత్తం నేను నీ ప్లేస్ లో వేస్తా. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా అని క్లీన్ చేస్తావా చెయ్యవా? నేను చెయ్య. సరే నీ కర్మ. చెయ్యి వదులు శ్వేత. నేను వదలను గీత. చెయ్యి వదులు శ్వేత. వదలవే. వదులు గీత. వదులు శ్వేత.
గొడవ పడిపోతున్నారు? చూడండి నా ప్లేస్ లో చెత్త ఎలా వేసిందో. నేను వెయ్యలే. అమ్మో మీకు ఓహో దీని పనా చెప్తా. గీత గీత ఇది శ్వేత పని కాదు. మరి అదిగో ఆ సెట్ సాటుని దక్కుందే మీ పెద్దమ్మ పని. పెద్దమ్మ ఈ వంట అంటే పనా చెప్తా. అదే పెద్దమ్మ అని అంటున్నా. సరే సరే మీరిద్దరు గొడవ పడకండి సరేనా? గొంతలో సిమ్ముకోండి, సేపరెట్టి బాగా సిమ్ముకోండి. సారీ శ్వేత. సర్లే గీత, క్లీన్ చేసుకున్నా పాటు. అది ఇలా రాయికి టెంట్ కట్టాలన్నమాట. ఆ తర్వాత ఇదిగో ఈ సెంటర్ పోల్ ఉంది కదా, దీన్ని తీసుకొని జాగ్రత్తగా నిఠారుగా నిలబెట్టాలి. అర్థమైందా? పిల్లలు ఇలా నిలబెట్టాలి. చూసారుగా టెంట్ ఎలా రెడీ అయిందో చూసారుగా. నెక్స్ట్ మీలో నలుగురు కలిసి టెంట్లు వేయాలి. కేవలం 20 నిమిషాల్లో ఎవరైతే టెంట్లు వేస్తారో వాళ్ళే గెలిచినట్టు. ఓకే? రెడీ? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి టెంట్లు వేసాను. మీరు అటు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. గో వెళ్ళండి. ఇదిగో మనం గెలవాలంటే ఆ శ్వేత గీత ఓడిపోవాలి. ఆళ్ళను ఓడించటానికి ఏదైనా ప్లాన్ ఆలోచించవే. నన్ను ఓడిస్తారా? పోనీలే అని వదిలినా, ఇక విడిచిపెట్టా. చెప్పవే ఏం చేయాలో. నాకేం తెలుసు. అయ్యో ఓయమ్మో, ఈసారి ఎలాగైనా నగల కొట్టు నా సొంతం అయిపోవాలి. అమ్మో వెతకాలి. వంటల బ్యాచ్ మీరు అయిపోయిండ్రు. వంటలక్కలారా టెంట్లన్నీ పాడేస్తున్నారు. అమ్మా చింతామణి, అది నా బ్యాగ్ తల్లి. అలాగా? అయితే వేరే బ్యాగ్ తీసుకుంటా సారు.
మరి నువ్వు దేనికోసం వెతుకుతున్నావో నాకు తెలుసు. నగల కోసమని ఇడికి తెలిసిపోయిందా? నువ్వు వెతుకుతున్నది మా అమ్మ బొమ్మ కోసం కదూ? మీరు కరెక్ట్ సార్. మీ అమ్మను చూస్తే మా అమ్మను చూసినట్టే ఉంటుందని తీసుకుంటున్నాను. నా కంటల్లో ప్రాణం ఉండగా అది జరగదు. పోయి కంటి వెళ్తాను. పిల్లలు చూసిన చాలు కానీ వెళ్ళండి, వెళ్ళండి. ఈరోజు టెంట్ల పోటీల్లో అందరికంటే ముందుగా టెంట్ వేసి విజయం సాధించింది శ్వేత. గుడ్ గర్ల్. కమ్ ఆన్. అలాగే కోతుల్లా పరిగెత్తి టెంట్లు పాడేసిన ఈ వంటల బ్యాచ్ కి ఈ రోజు తిండి నీళ్లు కట్టు 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 అన్ని ఆడుతుంటే. నాతో పెట్టుకుంటే గిట్లనే ఉంటది. దొంగ మహాలరా, నేనెంత కష్టపడి ప్లాన్ చేస్తే దున్నపోతల్లో టెంట్లు బీకేసి నా ప్లాన్ మొత్తం నాశనం చేశారు కదే. మేమైనా కావాలని చేసావా? ఎవరో పాము బొమ్మ తీసుకొచ్చి నా చీర కట్టారు. నిజమైన పాము అనుకొని పరిగెత్తాం. టెంట్లో దూరి దొంగతనం చేయకపోతే అది ఒరిజినల్ పాము కాదని చెప్పొచ్చు కదా. మహాల మండ తిప్పి తిప్పి నాదే తప్పు అంటున్నారే మిమ్మల్ని. అసలు ఇప్పుడేంటి? ఆ శ్వేత దగ్గరున్న నగలు మీకు కావాలి అంతేగా? అందుకే కదే వంట వాళ్ళ గెటప్పులో వచ్చింది. ఈ పిల్ల రాక్షసులందరికీ వంట చేసి పెట్టడానికి. సరే అయితే ఈ రాత్రికి ఆ నగలు కొట్టేసే బాధ్యత మాది. తెల్లారి లోపు నగలు కొట్టేయలేదు మీ బతుకులు తెల్లారిపోతుంది. జాగ్రత్త. ఓ అమ్మో, ఇది ఇలా వచ్చిందేంటి? కొంపదీసి మన మాటలు వినేసిందో. ఏటమ్మా ఇలాగొచ్చినావు? మీరు మా నాన్నమ్మ గారని తెలిసిపోయిందండి. ఇప్పుడు ఎలా మేనేజ్ చెయ్యాలి? మీరు ఆ నగల కోసమే ఈ వేషంలో వచ్చారని తెలిసిపోయిందండి. అయ్యో లేదమ్మా, నగల కోసం వచ్చింది ఇదిగో వీళ్ళు కదా కదా. అందుకేగా నగలు కొట్టేద్దాం అన్నారు. నేను వచ్చింది మాత్రం నీ కోసమే తల్లి. నా కోసమా నానమ్మ గారండి? అవును తల్లి, నిన్ను వదిలి ఉండలేకే వచ్చేసాను. నువ్వు 3 రోజులు కనిపించవన్న బాధలో ఈ వంటదాని వేషం వేశానమ్మా. ప్రతి క్షణం నీతో గడపాలన్న ఆశతో ఈయన వంటదాన్ని అయ్యానమ్మా. నీకోసం నిన్ను దగ్గరగా చూసుకోవాలన్న మాత్రమే నేను ఇలా వచ్చాను. అంతే తప్ప ఆ పాపిసి నగల కోసం కాదమ్మా. నేనంటే మీకు అంత ప్రేమ అండి నానమ్మ గారండి. మీలాంటి నానమ్మ దొరకడం నా అదృష్టం అండి. కానీ మీకు ఆ నగలు అవసరం లేకపోతే టెంట్ లోకి వెళ్ళి ఆ సింహం సారి బ్యాగ్ ఎందుకు తీశారండి? బస్సులో శ్వేత బ్యాగ్ ఎందుకు వెతికారండి? సూపర్ క్వశ్చన్ వేసావమ్మా. అడిగింది కదా అత్తయ్య గారు, చెప్పండి. చెప్తాను. నా బాధ ఏంటో నా మనవరాలకు చెప్తాను. చూడమ్మా, ఆ శ్వేతకిచ్చిన నగల్లో ఒక లాకెట్ ఉందమ్మా. ఆ లాకెట్ లో మీ నాన్నగారి ఫోటో ఉంది. దానికోసం వెతికానమ్మా. ఏంటి? ఆ నగల్లో మా నాన్నగారి లాకెట్ ఉందా అండి? అవును తల్లి, ఆ
ఆ శ్వేత నగలు అమ్మేసుకుంటే మీ నాన్నగారు లాకెట్ పోతుందేమోనన్న భయంతో వెతికాను తప్ప ఆ నగల మీద ఆశతో కాదమ్మా. నగలిచ్చింది గీత వాళ్ళ అమ్మ తండ్రి కదా, మరి వాటిల్లో నాన్నగారి ఫోటో ఎలా ఉంటుంది? పెద్దమ్మ గారు అడిగింది కరెక్టే కదండి. మా తాతగారు ఇచ్చిన నగల్లో మా నాన్నగారి ఫోటో ఎలా ఉంటుందండి? అయ్యో పిచ్చి తల్లి, మీ అమ్మ మీ నాన్న ఇద్దరు మేనత్త మేనమామ పిల్లలు కదమ్మా. దాంతో మీ తాతగారి దగ్గర అందరి ఫోటోలు ఉంటాయి. అలాగా అండి. సరే అయితే ఆ శ్వేత దగ్గరికి వెళ్ళి లాకెట్ ఇమ్మని అడుగుదాం పదండి. అది అడిగినా ఇవ్వదమ్మా. నేను అడిగితే ఇస్తుంది నాన్నమ్మ గారండి. పదండి. ఆ పెద్దమ్మ గారండి, మీరు రండి. కర్మ, ఏం చేద్దామే? ఏందేందేందేంది నా నగల్లో మీ అయ్యగారి లాకెట్ ఉందా? ఏయ్, పెద్ద చిన్న లేకుండా అయ్యగాడు ఏంటి అయ్యగాడు? నాన్నగారు అనలేవా? ఛై! ఎవడికే నాన్నగారు? నాకు ఈ దునియాలా నచ్చని ఒకే ఒక పదం నాన్న నాన్న నాన్న. ఇది నా ఫ్రెండ్ కాబట్టి అయ్యగాడు అని మర్యాద ఇచ్చిన. అదే ఇంకొకటి అయ్యుంటే అవులగాడు అనేదాన్ని. నేను అంతే శ్వేత, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకు మాట్లాడటం సరిగ్గా రాదు కాబట్టి అయ్యగాడు అన్న క్షమించి వదిలేసా. అదే నీ ప్లేస్ లో ఇంకెవరైనా ఉండుంటే చెప్పించి పారేసి ఉండేదాన్ని. శాపనార్థాల తర్వాత అమ్మా, ముందు ఆ లాకెట్ గురించి చూడు. ఒకసారి ఆ నగలు చూపిస్తే మా నాన్నగారు లాకెట్ తీసుకుంటాను. అదొక్కటే తీసుకోవాలి. ఇదిగో చూసుకో. అయ్యో దేవుడా, ఈ నగలన్నీ నా చేతికి ఎప్పుడొస్తాయో ఏమో. బహుశా ఇదే అయి ఉంటుంది. అయితే ఓపెన్ చేసి చూసుకో. మీ అందరికి బొట్లు పెట్టి మరీ చెప్పాలా? ట్రెక్కింగ్ టైం అవుతుంది, పదండి. మీకు మళ్ళీ చెప్పాలరా, పదండ్రా. అలాగే. వామ్మో, ఈ సింహం సార్ చూసిందంటే నగలెట్లేదు వచ్చినవని చంపుతాడే. పెట్టే తర్వాత చూద్దాం. వస్తారా రారా ఏంటి? ముందు మీరు పాదండి సార్. తొందరగా రండి. రామ 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 రావాలి. సింహగారి వయసులాగుందే. ఇది అన్యాయం సార్. వాళ్ళు తొక్కితే హాయిగా తొక్కించుకున్నారు, నా దగ్గరకు వచ్చేసరికి ఆగమంటారేంటి? నేను ఒక్కసారి అయ్యా బాబోయ్, అమ్మా మీరు అడ్డమైన వాళ్ళు తలోకాలు వేయడానికి నేనే తొక్కుడు పిల్ల అనుకున్నారా? అసలు మిమ్మల్ని కదే బంగారు రాజు ఆడాలని. సారీ సార్, చూసుకోలేదు. సరే సారు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినారు? మీ అందరికి మ్యాప్ల గురించి తెలుసు, కానీ మీ మ్యాప్ల్ని ఎలా ఫాలో చేయాలో తెలీదు. ఇప్పుడు మీ అందరికి ఈ మ్యాప్ల్ని ఎలా ఫాలో చేయాలో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. దీనికి తూర్పుగా వెళ్తే పెద్ద కాలనీ ఉంది. ఈ పడమరన పెద్ద కొండలున్నాయి, సిటీ ఉంది. సో ఇలా ఇలా ఉత్తరం వైపు వెళ్తే పెద్ద కొండ వస్తుంది. దానికి దగ్గరలో ఒక గూడు ఉంది. ఆ గూడెం దగ్గరలో
ఒక బొమ్మని దాచిపెట్టా. సో మీరంతా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే తలా ఒక మ్యాప్ ఇస్తాను తీసుకొని చేయాల్సింది ఏంటంటే అలా గుడిలోకి వెళ్తూ ఆ బొమ్మని పట్టుకోవాలి. ఫారెస్ట్ లో డైరెక్ట్ లో తెలుస్తుంది సార్. ఓ వెనకాల మేము ఉంటాం, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మీరు పొరపాటున దారి తప్పారనుకో మేము వచ్చి హెల్ప్ చేస్తాం. అలా అయితే ఓకే సార్. అయితే ఇదిగో మీ అందరూ ఈ మ్యాప్ల్ని పంచుకోండి. ఎడా. అందరి దగ్గర మ్యాప్లు ఉన్నాయి కదా, చూడండి. సూర్యుడు ఉన్నది తూర్పు వైపు, మీ లెఫ్ట్ ఉత్తరం. అటువైపు బయలుదేరండి. కంపాస్ బాక్స్ లో చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే? అడవిలో జంతువులు ఏమైనా ఉంటాయా సార్? మనతో పాటే ఉన్నాయి కదే. మనతో పాట ఏవి? మీరు